10,000 కోట్లు సిద్ధమట క్వశ్చన్ మార్క్తో ఉన్నది వార్త. అంటే ఇంక వీళ్ళకి కూడా క్లారిటీ లేదన్నట్టు. ఏది రుణమాఫీకి సంబంధించి. రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కార్ ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ, వ్యయాలు పోను అంటే ఖర్చులు పోను, రాబడుల నుంచి ఆదా చేస్తున్నారట. ఇతర మార్గాల్లో కూడా నిధుల సేకరణకు చర్యలు. 3 దశల్లో రుణమాఫీ పథకం అమలు. 1,00,000, 1,50,000, 2 లక్షల రుణాలు మాఫీ. ఆగస్టు 15 లోపుగా ప్రక్రియ పూర్తికి చర్యలు. సో ఆగస్టు 15 డెడ్ లైన్. ఇవాళ మనం జూలై 10th ఉన్నాం. అంటే దాదాపు ఒక నెల, ఒక 35 రోజులు అనుకోండి. ఇక 35 రోజులు ఉంది ఇంకా. అంటే వీళ్ళు ఇచ్చిన టార్గెట్. రైతు రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆగస్టు 15 లోపుగా రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నిధుల సేకరణకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు మార్గాలు ఆలోచించి పెట్టుకున్నది. వీటిపైన కసరత్తు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించింది. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ స్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్ నుంచి సేకరించే బడ్జెట్ అప్పులను జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువ మొత్తంలో తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతూనే భూములను హామీగా పెట్టి రుణాలు తీసుకోవాలని ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నదట. అంటే భూములను హామీగా పెట్టి ఏవైతే అప్పులు తీసుకుంటారో వాటిని ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నారట. మరోవైపు నెలవారీగా తీసుకుంటున్న బడ్జెట్ రుణాలను కూడా ఖజానాలో జమ చేసి పెడుతోంది. ఇప్పటికే రుణమాఫీ పథకం కోసం 10,000 కోట్ల వరకు ఖజానాలో నిల్వ చేసినట్టుగా సమాచారం. సో దగ్గర 30,000 కోట్లేమో కావాలని అంటున్నారు వీళ్ళ అంచనా ప్రకారం. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది ప్రాథమికంగా అంచనా వేసిన మొత్తం. పథకాన్ని పూర్తిగా అమలు చేసే నాటికి నిధుల మొత్తం తగ్గొచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనా రుణమాఫీ పథకానికి నిధుల కోసం ప్రభుత్వం అనేక మార్గాల్లో కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిధుల సేకరణపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా ప్రతి నెలా తీసుకుంటున్న రుణాలను జాగ్రత్తగా ఖర్చు చేస్తూ పాత అప్పుల కిస్తీలు కడుతూ ఎంతో కొంత నిధులు ఆదా చేస్తూ వచ్చింది. రాష్ట్ర ఖజానాకు వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఆదాయంలో కూడా కొంత నిల్వ చేస్తోంది. ఇలా పలు రకాలుగా ఆదా చేస్తూ ప్రస్తుతం ఖజానాలో 10,000 కోట్ల వరకు నిల్వ చేసి పెట్టినట్టుగా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏప్రిల్లో 4,000 కోట్లు, మేలో 4,000 కోట్లు, జూన్లో 5,000 కోట్ల చొప్పున మార్కెట్ రుణాలు సేకరించింది. రుణమాఫీకి జూలై, ఆగస్టు రుణాలట. జూలై, ఆగస్టు నెలల్లో తీసుకునే మార్కెట్ రుణాల్లో కొంత నిధులను రుణమాఫీ పథకానికి మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూలైలో 6,500 కోట్లు, ఆగస్టులో 5,000 కోట్ల మేర రుణం తీసుకోవాలని ముందస్తు ప్రణాళికను నిర్దేశించుకున్నది. ఆ 11,500 కోట్లలో ప్రభుత్వ వ్యయాలు, పాత అప్పుల కిస్తీలు పోను ఎంతో కొంత ఆదా చేయబోతున్నది. ఈ 2 నెలల రుణాల్లో ఇప్పటికే 2,000 కోట్లు తీసుకున్నందున మిగతా 9,500 కోట్లలో ఒకేసారి ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. ఇప్పటికే రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. సో ఆడ 10,000 కోట్లు ఆల్రెడీ ఉన్నదంటున్నారు. ఇది ఒక 9,500 కోట్లు. ఇట్లా చేసుకొని ఇక సరిపోకపోతే ఈ భూములన్నీ మార్టిగేజ్ పెట్టాలన్నది ఒక ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. కానీ ఈ భూములు పెట్టడం అన్నది అలాంటి నిర్ణయాలను మనం యాక్సెప్ట్ చేయకూడదు బేసిక్గా. ఎందుకంటే ప్రభుత్వాలకి, ప్రజలకు ఒక అసెట్గా ఉంటాయి భూములు అన్నవి. ఈ భూములన్నీ వాటికి వీటికి ఖర్చు పెట్టుకుంటూ ఈ ఉచితాల కోసం పెట్టుకుంటూ పోతే భవిష్యత్ ఆగమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున అవి కట్టలేని పరిస్థితి వచ్చింది అనుకుందాం, ఏమవుతుంది? వాడు అమ్మేసుకుంటాడు. చెప్తున్నారు. కోచింగ్ సెంటర్ల మాఫియా గురించి మాట్లాడుతున్నారు మీరు. మరి ప్రైవేట్ స్కూళ్ళ మాఫియా గురించి ఎందుకు మాట్లాడతలేరు? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి ప్రైవేట్ స్కూల్ జనం రక్తం తాగుతున్నాయి కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఆ ఫీజు నియంత్రణ విషయంలో ఎందుకు మాట్లాడతలేరు? గతంలో తిరుపతిరావు కమిటీ సిఫార్సులు ఇచ్చింది కదా, వాటిని అమలు చేయాలి కదా ఫీజుల నియంత్రణ విషయంలో. మరి ఎందుకు అమలు చేయట్లేదు మీరు? గవర్నమెంట్ మారింది కదా, మార్పు అంటే ఏంటి? వచ్చే వారం నుంచే రుణమాఫీ 15 ఆగస్టులోపు పూర్తి చేయడమే లక్ష్యం. గైడ్లైన్స్ రెడీ. సీఎం దగ్గరికి ఫైల్. గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రక్రియ షురూ అట. రైతులకు పంట రుణమాఫీ వచ్చే వారం నుంచే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన నిధుల్లో 3వ వంతు ఫండ్స్ను ఇప్పటికే సమకూర్చుకున్నది. క్రాప్ లోన్ల మాఫీకి అవసరమైన గైడ్లైన్స్ కోసం ప్రతిపాదనలు కూడా రెడీ అయినాయి.
మంత్రులు ఉన్నతాధికారుల నుంచి సూచనలు సలహాలు తీసుకున్నాకే గైడ్ లైన్స్ ఫైనల్ చేశారు. ప్రస్తుతం రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్ సీఎం దగ్గరికి చేరింది. 1-2 రోజుల్లోనే వీటికి ఆమోదముద్ర వేసి రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సో మొత్తానికి ఈ 31,000 crores రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.